హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇదే రొట్ట సౌండ్ పొల్యూషన్ ఇంకా ఎన్నాళ్ళు నాయనా అని తీవ్ర ఆవేదన వెలుబుచ్చుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, లెజెండ్ బోయసార్ రొట్టకి బ్రాండ్ అంబాసిడర్ అని. అందరు డైరెక్టర్లు పాత సింతకాయ రొట్ట ఫార్ములాలు మానేసి కొత్తగా ఏవో ట్రై చేసుకుంటూ ఉంటే, మన లెజెండ్ బోయసార్ మాత్రం అదే బావిలో కూరుకుపోయి ఆడియన్స్ని తన సెన్స్లెస్ గ్రావిటేషనల్ ఫిజిక్స్తో, కామన్ సెన్స్ లేని సౌండ్ పొల్యూషన్తో, సివిక్ సెన్స్ లేని రొట్ట ఫార్ములాటిక్ టెంప్లెట్తో సంపెత్తూ ఉంటాడనమాట. ఇక బాలయ్య బాబు కూడా అదేదో సైన్మాలో చెప్పినట్టు, ఆడికి ఆ గోడకు కొట్టే పిడకల స్టెప్ తప్ప ఇంకోటి రాదు అన్నట్టు అదే నాన్ సెన్స్ మాస్తో ఆడియన్స్ని చిత్రవధకి గురి చేస్తూ ఉంటాడనమాట. ఇక వీళ్ళిద్దరికి తోడు సౌండ్ ఇంజనీర్ తమనన్నయ్య కూడా జత కలిస్తే ఇంకేమైనా ఉందా, మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ తప్ప అనేది ట్రేడ్ పండితుల వాదన. మామూలుగా బాలయ్య బాబు సైన్మా అంటే ఈ స్టోరీ ఏమైంటుందో చిన్నఫలకాయ కూడా సైన్మా చూడకుండానే ఇట్టే చెప్పేస్తాడనమాట. సైన్మా ఓపెన్ కాగానే నీట్గా టక్స్ వేసుకొని నున్నటి విగ్ ఎట్టుకొని ఒక యంగ్ బాలయ్య కనిపిస్తాడు. ఇక ఒక పల్చాటి హీరోయిన్ అక్కియ జత కడుతుంది. ఇక యంగ్ బాలయ్య బాబు సెన్స్లెస్గా ఫైటింగ్లు, నాన్ సెన్స్గా వల్గర్ రొమాంటిక్ కామెడీలు చేసుకుంటూ ఇక ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేస్తుంది అన్నప్పుడు, మూడో నెంబర్ ప్లాట్ఫామ్ 5కి టంచన్గా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ వచ్చినట్టు ఎరైటీ గెటప్లో ఎక్కడి నుంచో ఓల్డ్ బాలయ్య ఊడిపడతాడనమాట. వాట్ ఈస్ దిస్ ఫనస్కై అనుకునే లోపు ఆ విలన్ బ్యాచ్తో పాటు మనల్ని కూడా సావుగొట్టి చెవులు మూసేసి ఇంటర్వెల్ కార్డ్ వేసేస్తాడు బాలయ్య. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఈ పెద్ద బాలయ్య ఎవరు అని మనలాగే కన్ఫ్యూజ్ అవుతున్న యంగ్ బాలయ్య అడుగుతూ ఉంటాడు. ఇక ఒక పెద్దావిడి, వాడు ఎవడో కాదురా, నీకు సో అండ్ సో అవుతాడు, ఇంతసేపు సీన్లో లేడు కదా అని ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు, ఇక చెప్పక తప్పదు, ఎందుకంటే ఉన్న పలంగా ఊడిపడ్డాడు కాబట్టి రివీల్ చేయాల్సిందే అని ఒక ముదర రొట్ట ఫ్లాష్ బ్యాక్లోకి లాక్కెళ్ళిపోద్ది ఆ బామ్మ. అదంతా అయ్యేసరికి ఫ్రీ క్లైమాక్స్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. ఇక ఆ విలన్ గాడు మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్తో క్లైమాక్స్ ఫైట్ కోసం రెడీగా ఉంటాడు. ఇక ఈసారి ఇద్దరు బాలయ్యలు కంబైన్డ్గా రచ్చ రచ్చ చేసి దబిడి దిబిడి చేసి కనీసం ఒక 200 మందిని చంపేస్తారు. ఇక రొచ్చంతా అయ్యాక పెద్ద బాలయ్య ఏదో ఫని ఉన్నట్టు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక చిన్న బాలయ్య మన హీరోయిన్ అక్కియాతో సెటిల్ అయిపోతాడు. ఇంతకు మించి బాలయ్య బాబు సైన్మా టెంప్టెట్లో ఏమాత్రం మార్పు ఉండదు అనేది సినిమా మేధావుల వాదన కూడా. ఇక ఇవాళ వచ్చిన అఖండం 2 టీజర్ కూడా అదే రొట్ట నాన్సెన్స్ సౌండ్ పొల్యూషన్. సౌండ్ చేయమాకో, నేను ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు నా కొడక, ఊహకు కూడా అందదు, ఇదొక డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ని నాన్ సెన్స్ బోయసార్ రాయడం, దాన్ని బాలయ్య సెన్స్ లేకుండా అరవడం, దానికి తమనన్నయ్య సౌండ్ పొల్యూషన్ చేయడం అని బాగా సిరాకు పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.